చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కి అక్రమ కేసులకి భయపడే ప్రసక్తి లేదు. మరీ ముఖ్యంగా జోగి రమేష్ ని ఇబ్బంది పెట్టాలంటే 3 నెలలు ఆనందం పొందారని రాక్షసానందం దమ్ముంటే చెప్తా ఉన్నా, ఇప్పటికైనా చెప్తా ఉన్నా, నా మీద జోగి రమేష్ ఇందులో తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేశామని చెప్పేసి లోకేష్ చెప్తా ఉన్నాడు. లోకేష్ కి చెప్తా ఉన్నా, మరి ముఖ్యంగా వారం రోజుల్లో నువ్వు టీవీలకు చెప్పావు, మీడియా మిత్రులకు చెప్పావు, నీకు కుటుంబ సభ్యులు ఉన్నారు, నీకు పిల్లోడున్నాడు. నేను చెప్పిన దానికి అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా నేను వచ్చి నా భార్య బిడ్డలతో ప్రమాణం చేశా. నువ్వు చెప్పిన మాటకి, నువ్వు నా గురించి మాట్లాడావు, నువ్వు చెప్పిన దానికి వారం రోజుల్లో అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి ప్రమాణానికి రాగలవా అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సవాల్ చేస్తా ఉన్నా. కేసులతో భయపెట్టలేరు, కేసులతో బంధించలేరు. మార్గానికి మీరు పెట్టిన ఈ తనను 83 రోజులు అక్రమంగా జైల్లో ఉంచారన్నారు జోగి రమేష్. జైల్లో సామాన్య ఖైదీల ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. తనపై ఆరోపణలు అయితే చేశారు, కానీ రుజువు చేయాలంటే ప్రయత్నం చేయాల్సిందే, తాను ఏ తప్పు చేయలేదు అని చెప్పుకొచ్చారు జోగి రమేష్. జైలు నుంచి విడుదలయ్యారు జోగి రమేష్ సోదరులు. 83 రోజులు అన్యాయంగా, అక్రమంగా ఒక అక్రమ కేసు పెట్టి, ఫేక్ కేసు పెట్టి ఈ రాష్ట్రానికి ఒక ఫేక్ సీఎం చంద్రబాబు నాయుడు, ఒక ఫేక్ సీఎం 83 రోజులు ఒక అక్రమ కేసులో నిర్బంధించి నెల్లూరు, మదనపల్లి, విజయవాడ 3 జైళ్లలో, 3 కారాగారాల్లో ఒక సామాన్య ఖైదీలాగా ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలకు ఒకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అక్రమ మద్యం కేసు బనాయించేటప్పుడు చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, లోకేష్ కుటుంబానికి నేను ఒక విజ్ఞప్తి చేశా. మీ ద్వారా పదే విజ్ఞప్తి చేశా. సిబిఐ ఎంక్వైరీ కోరుతూ హైకోర్టుని ఆశ్రయించా. హైకోర్టుని ఆశ్రయిస్తే వెంటనే వచ్చి నేను అంతకుముందు కనీసం 10 మీడియా సమావేశాల్లో చెప్పా, చంద్రబాబు నాయుడు, లోకేష్ దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పా. కాదు, కూడదంటే నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కైనా సిద్ధమని చెప్పా, లై డిటెక్టర్ టెస్ట్ కైనా సిద్ధమని చెప్పా. తిరుమల వెంకన్న స్వామి సన్నిధికి వస్తే, నీ భార్య బిడ్డలతో వస్తే, నా కుటుంబ సభ్యులతో వస్తా, ప్రమాణం చేస్తానని చెప్పా. అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వస్తే ప్రమాణం చేద్దాం రమ్మని చెప్పి అడిగా. ఇవన్నీ కాకపోతే చంద్రబాబు నాయుడు ఇంటికైనా వస్తాను, జోగి రమేష్ తప్పు చేశాడని ఒక మాట చెప్పండి, జోగి రమేష్ తప్పు చేశాడని ఒక మాట చెప్పు, ఏ శిక్షనైనా అనుభవిస్తానని చెప్పా.
చేతగాని చవట సన్నాసులు ఒక సిట్ అనే ఒక చంద్రబాబు నాయుడు చెబితే కూర్చోమంటే కూర్చుంటారు, నిలబడమంటే నిలబడతారు. అటువంటి సిట్ అధికారులకు చెప్పా, మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు పిల్లలు ఉన్నారు, మీకు వ్యవస్థ ఉంది. అన్యాయంగా అక్రమంగా కేసులు పెడితే పైన దేవుడు భగవంతుడు శిక్షిస్తాడని చెప్పా. అయినా సరే రాక్షస ఆనందం కోసం 83 రోజులు అక్రమ కేసు పెట్టి నన్ను నా సోదరుడిని నిర్బంధించారు. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కి చెప్తా ఉన్నా, 3 నెలల పాటు నన్ను జైల్లో పెట్టినంత మాత్రాన మీ ఆనందం, మీ రాక్షస ఆనందం తీరుతుందా అని చెప్పి అడుగుతా ఉన్నా, తీరిందా అని అడుగుతా ఉన్నా. అంటే కేసులు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడతారు, కేసులు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి మీరు అనుకుంటే పొరపాటు. ఒకటే చెప్తా ఉన్నా, మా లీడర్, మా దమ్మున్న లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎవరం కూడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు అని చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడుకి, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కి అక్రమ కేసులకి భయపడే ప్రసక్తి లేదు. మరీ ముఖ్యంగా జోగి రమేష్ ని ఇబ్బంది పెట్టాలంటే 3 నెలలు ఆనందం పొందారని రాక్షసానందం దమ్ముంటే చెప్తా ఉన్నా, ఇప్పటికైనా చెప్తా ఉన్నా, నా మీద జోగి రమేష్ ఇందులో తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేశామని చెప్పేసి లోకేష్ చెప్తా ఉన్నాడు. లోకేష్ కి చెప్తా ఉన్నా, మరి ముఖ్యంగా వారం రోజుల్లో నువ్వు టీవీలకు చెప్పావు, మీడియా మిత్రులకు చెప్పావు, నీకు కుటుంబ సభ్యులు ఉన్నారు, నీకు పిల్లోడున్నాడు. నేను చెప్పిన దానికి అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా నేను వచ్చి నా భార్య బిడ్డలతో ప్రమాణం చేశా. నువ్వు చెప్పిన మాటకి, నువ్వు నా గురించి మాట్లాడావు, నువ్వు చెప్పిన దానికి